ఇవి నల్లేరు కాడలండి. వీటితో పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకుని చేతులకు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి దురదలు వస్తాయి, అందుకని ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా తీసుకుని వాటికున్న ఈనుల్ని పైన లేయర్ని అంతటిని తీసుకుని సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ నల్లేరు కాడలు అంటే పూర్వకాలం మన వాళ్ళు అందరూ మంచిగా తినేవారంట. ఎముకలు బలంగా ఉండడం కోసం, ముఖ్యంగా ఎముకలు ఇరిగినప్పుడు ఆ టైంలో పర్టికులర్గా స్పెషల్గా ఈ నల్లేరు కాడలు తినేవారంట. దాంతో ఈరోజు చట్నీ చేద్దాం. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా పల్లీలు వేసి దాన్ని కొద్దిగా వేయించుకుని అందులో కొద్దిగా పప్పును కూడా వేసుకుని వేయించుకుని అలాగే కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకుని దాన్ని కూడా వేయించుకోవాలి. అలాగే దాంతోపాటు కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేయించుకుని వీటన్నిటిని బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని దాంట్లో ముందుగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుని నల్లేరు కాడల్ని బాగా వేయించుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు అలాగే చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిసిన దాన్ని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని వీటిని గ్రైండ్ చేసి పేస్ట్లా పెట్టుకోవాలి. దాన్ని పోపు పెట్టడం కోసం కొద్దిగా ఆయిల్ పోసుకుని దాంట్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా ఆవాలు వీటన్నిటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పచ్చడిని దాంట్లో వేసుకుని బాగా వేగనిస్తే నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఎముకలకి చాలా చాలా బలమైందండి. అన్ని వయసుల వారు తింటే ఎముకలు స్ట్రాంగ్గా ఉండి ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు ముఖ్యంగా పిల్లలు పుట్టిన ఆడవారికి ఎముకలు బలహీనం అవుతాయి కదా, వారైతే తీసుకోవాల్సిన కంపల్సరీగా తీసుకోవాలి.